ఈ ప్రాబ్లంలో చూడండి రిజల్టెంట్ ఆఫ్ టూ వెక్టర్స్ f1 అండ్ f2 ఈజ్ p అన్నాడు. అంటే f1 f2 అనే రెండు వెక్టర్స్ మధ్య ఎంత యాంగిల్ చెప్పలేదు కాబట్టి మనం తీసుకున్నాం. దీని రిజల్టెంట్ ఎంత అన్నాడు? p అన్నాడు. p ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆర్ f1 స్క్వేర్ ప్లస్ f2 స్క్వేర్ ప్లస్ 2f1 f2 కాస్ థీటా p స్క్వేర్. అయితే ఇఫ్ f2 ఈజ్ రివర్స్డ్ అంటే f2 ప్లేస్ లో మైనస్ f2 ని తీసుకోవాలన్నమాట. అప్పుడు రిజల్టెంట్ ఎంత అవుతుంది? q అన్నాడు. కాబట్టి q is equals to root over reverse చేసాడు కాబట్టి f1 square plus minus f2 square plus 2f1 minus f2 cos theta అని వేసుకున్నాం అనుకోండి. అప్పుడు q is equals to ఎంత వస్తుందంటే f1 square plus f2 square minus 2f1 f2 cos theta అవుతుంది. అప్పుడు q square is equals to ఎంత అవుతుంది? f1 square plus f2 square minus 2f1 f2 cos theta అవుతుంది. ఇప్పుడు p square plus q square చేస్తే ఏమొస్తుందో చూద్దాం. దెన్ p square plus q square is equals to అంటే p square అంటే ఇది కదా, ఎవరు చూద్దాం. f1 square plus f2 square plus 2f1 f2 cos theta. సపోజ్ ఈ రెండింటిని ఎడిషన్ చేసాం అనుకోండి, p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్. అప్పుడు ఏమొస్తుంది? ఇది ఇది పోతుంది. పోయిన తర్వాత ఏం మిగులుతుంది? 2f1 స్క్వేర్ ప్లస్ 2f2 స్క్వేర్ వస్తుంది. అంటే p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 2 కామన్ ఫ్యాక్టర్ తీస్తే f1 స్క్వేర్ ప్లస్ f2 స్క్వేర్ వస్తుంది. ఓకేనా? అది దీని ఆన్సర్. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. చిన్న ప్రాబ్లం ఉంది. ఇది రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయడం పెద్ద కష్టం కాదు. 10 న్యూటన్కి 10 న్యూటన్కి మధ్య 60 డిగ్రీస్ అయితే రిజల్టెంట్ ఫైండ్ చేయడం పెద్ద కష్టమేం కాదు. రూట్ ఓవర్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా వేస్తే వస్తుంది. కానీ ఇక్కడ యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడంలో చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంది. ఏంటో చూడండి. యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే టూ వెక్టర్స్ ఇలా అయినా ఉండాలా, లేకపోతే టూ వెక్టర్స్ ఇలా అయినా ఉండాలి. అప్పుడే యాంగిల్ తీసుకోవాలి తప్ప ఇలా ఉన్న థీటా తీసుకోవచ్చు, ఇలా ఉన్న థీటా తీసుకోవచ్చు. కానీ ఇలా ఉంటే థీటా తీసుకోకూడదు. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం ఏంటంటే యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్ ఫస్ట్ క్లియర్గా తెలుసుకొని దెన్ వీ కెన్ డూ దట్. సో ఫస్ట్ దీన్ని ఇలా వేసుకుంటే ఇది 10 న్యూటన్. తర్వాత దీన్ని ఇక్కడ వేయకూడదు, దీనికి ఇలా వేయాలన్నమాట. ఇది కూడా 10 న్యూటన్. ఇలా వేసిన తర్వాత ఇక్కడ 60 డిగ్రీస్ ఉంటే ఇది 120 డిగ్రీస్ అవుతుంది కదా. అప్పుడు దానిని అంటే రెండు స్టార్టింగ్ పాయింట్ ఒక దగ్గర ఉన్నట్టు పెట్టి అప్పుడు యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్ ఎంత ఉంటుందో చూసుకొని దాన్ని రూట్ ఓవర్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? కాస్ థీటాలో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే r is equals to రూట్ ఓవర్ 10 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 10 ఇంటూ 10 కాస్ 120. కాస్ 120 ఎంతది? -1/2. r is equals to 10 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్ 2 ఇంటూ 10 స్క్వేర్ ఇంటూ కాస్ 120 అంటే -1/2. ఇది మీరు ట్రిగ్నోమెట్రీలో నేర్చుకుంటారు. కాస్ 120 ఈజ్ ఈక్వల్స్ టు -1/2 అనమాట. కాబట్టి r ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 10 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్ మైనస్ 10 స్క్వేర్ అనమాట. సో కాబట్టి ఎంత వస్తుంది? r ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 100 అంటే 10 అనమాట ఆన్సర్. ఓకేనా? సో యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్ ఒక ఎండింగ్ ఒక స్టార్టింగ్ పాయింట్ తీసుకోవద్దు. రెండు స్టార్టింగ్ పాయింట్లు ఒక దగ్గర పెట్టి ఆ తర్వాత యాంగిల్ ఫైండ్ అవుట్ చేసి దానిని మీరు ప్రాబ్లంలో అంటే రూట్ ఓవర్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటాలో సబ్స్టిట్యూట్ చేయాలి. మీకు అర్థమైందని నేను అనుకోవచ్చా? ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే టూ వెక్టర్స్ ప్యారలల్ ఉంటే వాటి కండిషన్ ఏంటి? టూ వెక్టర్స్ ప్యారలల్ ఉంటే వాటి కండిషన్ ఏంటి అని తెలుసుకోవాలి అని అనుకుంటే ఇఫ్ a బార్ అండ్ b బార్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ a bar ni suppose a bar ni suppose x1 I plus
y1j plus z1k అని, b bar is equals to x2i plus y2j plus z2k అనుకుంటే if these two are parallel, if a bar and b bar are parallel to each other, ఈ కండిషన్ మనం తీసుకోవచ్చు అన్నమాట. అంటే వాటి కాంపోనెంట్ అంటే వాటి కోఎఫిషియెంట్స్ విత్ సైన్ కన్వెన్షన్ కూడా సేమ్ ఉండాలన్నమాట. అంటే రేషియో ఆఫ్ సైన్ కన్వెన్షన్ సేమ్ ఉండాలి. సో ఈ కండిషన్ బట్టి మనకి ఇక్కడికి వెళ్తే ఏమవుతుంది, 2/n చూడండి, 2/n is equals to 6/18 is equals to m/3 అలా తీసుకుంటే ఈ రెండు తీసుకోండి తీసుకుంటే ఎంత అవుతుంది, 2/n is equals to 1/3 that is equals to m/3 అయింది. ఈ రెండు తీసుకుంటే n is equals to అంటే ఈ ఈక్వేషన్ తీసుకున్నాం అనుకోండి, 2/n is equals to 1/3 తీసుకుంటే n is equals to 6. అలాగే 1/3 is equals to m/3 తీసుకుంటే m is equals to 1 అలా తీసుకోవచ్చు అన్నమాట. ఈ రకంగా మనం nm వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే నేను ఏం చెప్పాలనుకున్నాను, ప్యారలల్ అనే కండిషన్ x1/x2 is equals to y1/y2 is equals to z1/z2. అలాగే ఇంకో క్వశ్చన్ ఉంది ఏంటంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెక్టర్ ఇచ్చాడు అనుకోండి, ఏదైనా ఒక వెక్టర్, ఇంకో ప్రాబ్లంలో లేదు, ఒక ప్రాబ్లంలో ఇలా ఇచ్చి ఇఫ్ దే ఆర్ పర్పెండిక్యులర్ ఇలా ఇచ్చారు. సపోజ్ if they are perpendicular find the value of m అని అన్నాడు. ప్యారలల్ అయితే ఎలా కండిషన్ మనం తీసుకున్నాము, x1/x2 is equals to y1/y2 is equals to z1/z2 తీసుకున్నాము, పర్పెండిక్యులర్కి అలా తీసుకోం, డాట్ ప్రోడక్ట్ 0 అనేది తీసుకుంటాం. డాట్ ప్రోడక్ట్ 0 అంటే ఇఫ్ ఏ బార్ పర్పెండిక్యులర్ టు బి బార్, ఏ బార్ డాట్ బి బార్ ఇజ్ ఈక్వల్స్ టు 0. ఎందుకు మీకు తెలుసు ఫార్ములా, ఏ బార్ డాట్ బి బార్ ఇజ్ ఈక్వల్స్ టు మాడ్ ఏ మాడ్ బి కాస్ ఈటా, అంటే కాస్ 90 అవుతుంది. పర్పెండిక్యులర్ అయితే 90 డిగ్రీస్ అవుతుంది కాబట్టి ఏ బార్ డాట్ బి బార్ అవుతుంది. సో ఇప్పుడు ఏ బార్ ఎంత అయింది, ఏ బార్ డాట్ బి బార్ అంటే 2i plus 6j plus mk, okay, dot product of 6i plus 18j plus 3k. సో అప్పుడు i jj kk డాట్ ప్రొడక్ట్ చేసే మెథడ్ అన్నమాట. i అంటే 12 ప్లస్ 6 18j 108 ప్లస్ 3m, ఓకేనా. పర్పెండిక్యులర్ అని మనకు చెప్పాడు కాబట్టి డాట్ ప్రొడక్ట్ 0 అంటే 0 ఈజ్ ఈక్వల్స్ టు 120 ప్లస్ 3m, కాబట్టి 3m ఈజ్ ఈక్వల్స్ టు -120. సో m ఈజ్ ఈక్వల్స్ టు -40. ఈ రకంగా ప్రాబ్లము మనం చేయాల్సి వస్తుంది, ఓకేనా. రైట్. Board moves in such a way that it has displacement 12 meters towards east, 5 meter towards north and 9 meter vertically upward. సో ఎప్పుడైతే ఈ ప్రాబ్లం చూసామో మనకి ఇక్కడ నార్త్ సౌత్ వెస్ట్ ఈస్ట్ హైట్ డెప్త్ అంటే వీటి సైన్ కన్వెన్షన్తో మనం ప్రాబ్లం చేయాల్సి వస్తుంది. అంటే 3D వ్యూ అని అర్థం. 3D వ్యూ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా అంటే జనరల్గా నార్త్ సౌత్ వెస్ట్ ఈస్ట్ హైట్ డెప్త్ అని ఇలా చూపించుకుంటాం. మనకి జనరల్గా ఎలా అలవాటు అంటే దీని y యాక్సిస్ కింద చూపిస్తాం. సో అందుకని మనం రెగ్యులర్గా యూజ్ చేసేటప్పుడు ఇలా చూసుకుంటాం అన్నమాట. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ హైట్ డెప్త్ అంటే ఇలా ఉండేదాన్ని మనం ఇలా మార్చుకొని చూపిస్తాం. కాబట్టి ఫస్ట్ దీన్ని జెడ్ యాక్సిస్, హైట్ని జెడ్ యాక్సిస్, డెప్త్ని నెగిటివ్ జెడ్ యాక్సిస్, నార్త్ని y యాక్సిస్, సౌత్ని నెగిటివ్ y యాక్సిస్, ఈస్ట్ని పాజిటివ్ x యాక్సిస్, వెస్ట్ని నెగిటివ్ x యాక్సిస్ అన్న. ఫస్ట్ ఏమన్నాడు, 12 మీటర్ టువర్డ్స్ ఈస్ట్, 12 మీటర్ ఈస్ట్. తర్వాత ఎంత అన్నాడు, 5 మీటర్స్ నార్త్ అన్నాడు, 5 మీటర్ నార్త్ అన్నాడు. దెన్ 9 మీటర్ హైట్ అన్నాడు.
కాబట్టి దీని సైన్ కన్వెన్షన్ ప్రకారం డిస్ప్లేస్మెంట్ ఎస్ బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఈస్ట్ అంటే ఎవరు 12i, ఓకేనా. నార్త్ అంటే ఎవరు j, హైట్ అంటే ఎవరు k. కాబట్టి దీని మ్యాగ్నిట్యూడ్ కావాలనుకోండి ఇలా √12² + 5² + 9² ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. మీకు అర్థమైందని అనుకోవచ్చా? సో ఇలా ప్రాబ్లమ్స్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇంకోటి ఉంది, చూద్దాం. ఏమంటున్నాడంటే ఈ ప్రాబ్లంలో a bar is equals to అంటే చెప్తాను ఒక ప్రాబ్లం పక్కన. a bar is equals to I minus 2j minus 3k. b bar is equals to 4i plus 2j plus 6k. What is the angle made by a bar plus b bar to పాజిటివ్ x యాక్సెస్ అని క్వశ్చన్ ఇచ్చారు. దీన్ని ఎలా చేయాలి అంటే a బార్ ప్లస్ b బార్ చేయాలి. అంటే ఏ ఇది అనుకోండి, ఇప్పుడు a బార్ ప్లస్ b బార్ ఎంత అవుతుంది చెప్పండి. a బార్ ప్లస్ b బార్ ఎంత అవుతుంది 5i, ఇది సపోజ్ 3 అనుకోండి ఒక నిమిషం, ప్లస్ j ప్లస్ 3k. సో angle made by the vector to the x-axis అంటే దీని అప్పుడు యాంగిల్ టు x-axis అంటే cos alpha is equals to x by √x² plus y² plus z². అంటే cos alpha is equals to 5 by √5² plus 1² plus 3². అంటే cos alpha is equals to 5 by √35. అంటే alpha is equals to cos inverse 5 by √35. ఇలా అన్నమాట. ఇలా ప్రాబ్లమ్స్ చేసుకుంటా పోకుండా, ఓకేనా. ఏ బార్ డాట్ ఏ బార్ ప్లస్ బి బార్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఏబి అనేవి రెండు వెక్టర్స్ అయితే దాని క్రాస్ ప్రొడక్ట్ ఇలా ఉంటుంది, రైట్. రైట్. ఏబి రెండు వెక్టర్స్ అయితే దాని క్రాస్ ప్రొడక్ట్ ఇలా ఉంటుంది. దాన్ని మనం సి అని పేరు పెట్టామనుకోండి, ఓకేనా. ఇప్పుడు మనం ఎవరికి చేయాలి? ఏకి ఏ క్రాస్ బికి సి అని పేరు పెట్టాం కదా. అప్పుడు ఈ సికి ఏకి డాట్ ప్రొడక్ట్ చేయాలి. అంటే ఈ సికి ఈ ఏకి డాట్ ప్రొడక్ట్ చేయాలి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏ బార్ క్రాస్ బి బార్ అంటే ఈ డైరెక్షన్ ఉంటుంది. దీన్ని సి అని పేరు పెట్టాం. అంటే ఏ బార్ డాట్ ఏ బార్ క్రాస్ బి బార్ బదులుగా ఏ బార్ డాట్ సి బార్ చేయాలి. సి అనేది ఇలాగుంది, ఏ ఇలా ఉంది, వాటి మధ్య యాంగిల్ ఎంత ఉంది 90 degrees. ఇలా cos 90 0 కాబట్టి 0. ఈ సి అంటే ఎవరు ఒరిజినల్గా ఏ బార్ క్రాస్ బి బార్. అంటే ఇప్పుడు ఏ బార్ డాట్ ఏ బార్ క్రాస్ బి బార్ ఎంత అవుతుంది 0 అవుతుంది, ఓకేనా. క్వశ్చన్ ఇచ్చాడు ఏంటని, మాడ్ ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ ఏ బార్ క్రాస్ బి బార్, ఫైండ్ యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి అని ఇచ్చాడు. జనరల్గా ఏ బార్ డాట్ బి బార్ అంటే మాడ్ ఏ మాడ్ బి కాస్ థీటా, రైట్. అలాగే ఏ బార్ క్రాస్ బి బార్ అంటే మాడ్ ఏ మాడ్ బి సైన్ థీటా అండ్ క్యాప్. అంటే ఇది వెక్టర్, దీని రిజల్టెంట్ వెక్టర్ కాబట్టి ఇక్కడ ఒక వెక్టర్ని పెడతాం. కానీ ఇక్కడ ఏమైందంటే మ్యాగ్నిట్యూడ్ అని అడిగినప్పుడు ఇది అవసరం లేదు, మాడ్ ఏ మాడ్ బి సైన్ థీటా అని పెడితే సరిపోతుంది. అయితే అకార్డింగ్ టు గివెన్ డేటా ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ క్రాస్ బి అని ఇచ్చినప్పుడు మాడ్ ఏ మాడ్ బి కాస్ థీటా, మాడ్ ఏ మాడ్ బి సైన్ థీటా. అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ థీటా. అంటే tan థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని వచ్చింది, థీటా ఈజ్ ఈక్వల్స్ టు 45 degrees. ఇఫ్ ఏ అంటే యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి ఎంత అవుతుంది 45 degrees. అప్పుడు ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ క్రాస్ బి, ఓకేనా. రైట్. ఇలాగే ఇంకో క్వశ్చన్ ఉంది. ఇది ఇంకొక